హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ వెబ్ సిరీస్ తడయం తెలుగు డబ్బింగ్తో ప్రెజెంట్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అన్ని ఎపిసోడ్స్ 30 minutes లోనే ఉన్నాయి. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే 1995-2000 ఇయర్స్లో ఆంధ్ర తమిళనాడు బోర్డర్స్లో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఈ మర్డర్స్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీన్ని పోలీసులు లాస్ట్కి ఎలా కనిపెట్టారు అనేది మిగతా స్టోరీ. నాకైతే ఈ వెబ్ సిరీస్ నచ్చలేదు. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీయే రాసుకున్నా. ఎక్కడ కూడా ఎంగేజింగ్గా కానీ ఇంట్రెస్టింగ్గా స్టోరీ స్క్రీన్ ప్లే అనిపించలేదు. మరీ రొటీన్ స్టోరీ తీసుకుని పోలీసుల ఇన్వెస్టిగేషన్ క్లూస్ కనిపెట్టడం మరీ బోరింగ్ వేలో స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేశారు. ట్విస్టులు కూడా ఏం లేవు. అన్ని ఎపిసోడ్స్ తక్కువ టైమే ఉన్నా సస్పెన్స్ కానీ క్యూరియాసిటీ అస్సలు బిల్డ్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే స్టోరీ మరీ ఫ్లాట్గా అనిపించింది. ఇలాంటి మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో ఏదైతే ఎంగేజింగ్ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందనేలా స్టోరీ స్క్రీన్ ప్లే ఉండాలి, కానీ ఈ వెబ్ సిరీస్లో ఎక్కడ కూడా అలా లేదు. పోనీ మర్డర్స్ అసలు ఎందుకు చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి, రొటీన్ బ్యాక్ స్టోరీ అనిపించింది. మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు అనేది ఎమోషనల్గా సీన్స్ పెట్టినా అసలు వర్కౌట్ అవ్వలేదు. కిల్లర్స్ని కూడా ముందే రివీల్ చేయటం, పోనీ అది పక్కన పెడితే లాస్ట్కి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్లూస్ని బట్టి పట్టుకోవడం కూడా రొటీన్ అండ్ కామన్ వేలోనే ప్రెజెంట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సముద్రకని ఉన్నంత ఇంపాక్ట్ అయిన రోల్ ఏం లేదు. ఏదో పోలీసులతో పాటు ఇన్వెస్టిగేషన్ రోల్లో చేశారే తప్పించి ఉన్నంతలో డీసెంట్గా అనిపించింది. ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. మరీ బోరింగ్ అండ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.